బర్త్డేకి చాలా స్పెషల్ ఉంది. ఎన్నో నెల మరదలా? పో బావా, స్పెషల్ అది కాదు. నేను ప్రేమించిన మోహన్ని పెళ్లి చేసుకున్నాను. అలాగే మా బావలతో అందరి మధ్య ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం. నీకు మీ బావలంటే ఎంత ఇష్టమో ఇంట్లో గొడవలు జరిగినప్పుడల్లా తెలుస్తూనే ఉంటుంది. ఒకవేళ మీ బావలు తప్పు చేసినా వెనకేసుకుని వస్తావు. అవును, ఈ శాడిస్ట్ మహాతల్లెక్కడో? మా బావలిద్దరూ మా అక్కలతో కలిసిమెలిసి ఎప్పుడు సంతోషంగా ఉండాలని నా కోరిక. చిన్నదానివైనా పెద్ద కోరిక కోరావు. ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ మావయ్య. ఈ బర్త్డే సందర్భంగా మా అమ్మ నోటి దురుసుపోవాలి, అలాగే చాడీలు చెప్పే అలవాటు పోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. చూసావా వదినా, నా మీద దీని సెటైర్లు. ఎన్ని గొడవలైనా మా ప్రేమను ఆశీర్వదించి మా పెళ్లి చేసిన పెద్ద బావకి థ్యాంక్స్. ఆ కామాక్షితో నీ పెళ్లి పెటాకులు చేశాను. వెయిట్ చేయ అనుష. ఇవన్నీ సరే, ఈ బర్త్డేకి ఏం కావాలో కోరుకో, మేము ఇవ్వడానికి రెడీ. ఇప్పటికే చాలా ఇచ్చారు, అయినా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను, ఇప్పుడు కాదు. బర్త్డే బామ్మగారు మాట్లాడింది చాలు, కేక్ కట్ చేయండి. నేను బామ్మనా? అరే కోటలో పాట ఆగింది, ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది. రేయ్ యూజ్లెస్ ఫెల్లో, ఎవడా నువ్వు? దసరా వేషగాడివా నువ్వు? డింగో డింగు, నీ మరదల బర్త్డే ఆనందంగా చేసుకుంటున్నారు మరి.
డింగో డింగు. మరి నా మరదల బర్త్డే కూడా చేసుకోవాలి కదా, నీ రక్షకులకు చెప్పలేదా? డింగో డింగు. నిఖిల్, వీడు జ్వాలామాలిని బావ. వీణ్ణి కూడా సత్యనే పిలిపించుంటుంది. వీడు కూడా సత్య టైపు కేటుగాళ్ళ ఉన్నాడు. రేయ్, ఆ రోజు దెబ్బలు తిని ప్రాణాలు కాపాడుకుని వెళ్ళావు, మళ్ళీ ఎందుకొచ్చావు? మళ్ళీ దెబ్బలు తిందామని వచ్చారు సార్. అఖిల్, ఈ డిస్టర్బెన్స్ ఏమిటి? ముందు అతన్ని పంపించేయండి. నానా, వీడంతా ఈజీగా వెళ్ళడు. డింగో డింగు. నా మరదలు జ్వాలామాలిని తీసుకెళ్ళడానికి వచ్చాను, మై డియర్ పెదరాయుడు. జ్వాలామాలిని నీ వెంట రాదు. అది చెప్పడానికి నువ్వెవరివి? బావవా, హస్బెండ్వా, లేక లివింగ్ టుగెదర్ లో ఉన్నారా? షటప్ బావా. నోటికి అద్దు అదుపులేదా? జ్వాల, నా వెంట వస్తావా రావా? నేను రాను బావా. చూడు, ఈ అఖిల్ బాబు హిస్టరీ నీకు తెలియదు. నేను మొత్తం ఎంక్వైరీ చేసే వచ్చాను. ఈ ఇంట్లో అందరూ జెంట్స్ కి డబుల్ ఇంజిన్స్ ఉన్నాయి. సేమ్ డైలాగ్. వీడు నాలాగే ఆలోచిస్తున్నాడు. పెద్ద ఎదవే. దీన్ని ట్రిపుల్ ఇంజిన్ కింద సెటప్ చేసుకుంటావా అఖిల్ బాబు? జ్వాల, వాడికంటే నేనేనయం, అందుకే నాతో వచ్చేయి. రానంటుంది కదా, నాన్సెన్స్ చేయకుండా వెళ్ళిపో. ఒక్కొక్కరు ఒక్కో డైలాగు చెప్తే డింగో డింగు నాకు మహాసెడ్డ సిరాకు. అందుకే స్ట్రైట్ పాయింట్కి వస్తాను. నా మరదలు ఇక్కడే ఉండిపోవాలంటే నువ్వు నాతో కత్తి ఫైట్ కొప్పుకోవాలి. ఈ ఫైట్ లో నువ్వు గెలిస్తే నా మరదల్ని నీకే వదిలేస్తా. ఒకవేళ నేను గెలిస్తే నా మరదల్ని నేను ఎత్తుకొని వెళ్తాను. మీరెవ్వరూ అబ్జెక్షన్ చేయకూడదు. ఏంటి, ఈ ప్రపోజల్కి ఓకేనా కాదా? నాకు ఓకే. నాకు ఓకే. ఏమయ్యా? రే అఖిల్, అఖిల్, బావా, ఏంటిదంతా? నీ బర్త్డే స్పెషల్ ఫైట్ అనుకో.
గత జన్మ ఆత్మ నీలో ఉందో లేదో అర్థం కావడం లేదు. ఒకవేళ ఉన్నా అమ్మవారి రక్షాబంధనంతో బయటికి రాకుండా ఉందా? అఖిల్ బాబు, అఖిల్ జాగ్రత్త. అయ్యో అఖిల్, డింగు 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 డింగు, కమాన్. డిజిటల్ యుగంలో కూడా విఠలాచార్య కత్తి ఫైట్లేంటో నాకేం అర్థం కావడం లేదు. వచ్చాడ్రా రాజావారు. రేయ్ దండనాయక, ప్రభుద్రోహి, నీకు ఈ భూమి మీద బతికే అర్హత లేదురా. ఏయ్!
ప్రభుద్రోహానికి శిక్ష మృత్యు దండనం. అయ్యో ఏంటి సార్, నన్ను చంపిస్తారా? ఇది జస్ట్ ఛాలెంజ్ అంతే. రేయ్, నేను మాట్లాడేది గత జన్మ పాపం గురించిరా. నిన్ను కోపంలో ఉండి బ్రతకనివ్వనురా. చంపేస్తున్నాడు. వెళ్ళండి. చంపేస్తున్నాడు. వెళ్ళండి. నన్ను వీళ్ళు కాపాడండి. వెళ్ళండి. బాబోయ్! వెళ్ళండి. అనే ఆగనే అఖిల్ బాబు వదిలే ఆగండి అనే ఏయ్, వదలండి. చంపేయండి. కాపాడండి. చంపేస్తున్నాడు. ఎవడు వచ్చి కాపాడండి. కాపాడండి నన్ను. అనే ప్లీజ్ ఏయ్, వదలండి. చంపేయాలి. వదలండి. ఏయ్, కాపాడండి. అఖిల్, నేను చంపేస్తున్నాడు. చంపేస్తాను. ఏయ్, చంపేస్తా. ఆగు, అఖిల్. ఏయ్, ఆగు అఖిల్ బాబు అనే, ఏయ్, ఏంటి? ఏయ్, ఆగండి. నువ్వు ఆ మైత్రిదేవి కలిసి మమ్మల్ని చంపారు. నిన్ను చంపేస్తాను. బావకి మళ్ళీ గత జన్మ గుర్తుకొచ్చింది. ఏయ్, అఖిల్, ఆగు. చెప్పరా, మైత్రిదేవి ఎక్కడా? ఏమయ్యా మళ్ళీ మైత్రిదేవి అంటున్నారేంటి? అవును దేవి, ఆ మైత్రిదేవి రక్త పిపాసి రాక్షసి. ఎక్కడ్రా మైత్రిదేవి? మైత్రిదేవి! ఏమయ్యా ఆగు మైత్రిదేవి! ఏయ్, నిన్ను చంపేస్తా. వదలండి. అఖిల్ బాబు అనే ఆగనే వదలండి. ఆగండి. అమ్మయ్య, బతికిపోయాను. ఏయ్, ఏమయ్యా ఆగండి. అఖిల్ బాబు వద్దు మైత్రిదేవి, అఖిల్ నిన్ను చంపేస్తాను. ఆగనే అనే ఏంటిది అఖిల్ బాబు అనే వదిలే ప్లీజ్ వదలండి. మీకే చెప్పేది. వదలండి. నిన్ను చంపేస్తా. ఈ రాజా వెంకటాద్రినే మోసం చేస్తారా? ఏయ్ మైత్రిదేవి, అఖిల్ చంపేస్తాను. వదలండి. ప్లీజ్ ఆగండి. వదలండి. ఏమయ్యా ప్లీజ్. బావగారు, ఈ మైత్రిదేవి ఎవరు? అసలేంటి చంపేస్తారా నన్ను? మీకింక పిచ్చి తగ్గలేదని ఇప్పటికైనా అందరికీ అర్థమైందా? కావేరి వల్లే ఈ కష్టాలన్నీ. అందుకే విడాకులు ఇవ్వమని అడిగాను. అమ్మా, అమ్మ నీతో విడాకుల గురించి డిస్కస్ చేసిందా? బాగా ఆలోచిస్తే ఈ ఇంట్లో గొడవలకి కారణం నీ భార్య కావేరి. డెలివరీ అయ్యేంత వరకు కావేరి ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది.